చాక్లెట్ చీజ్ శాండ్విచ్. సో ఇదైతే స్పైసీ అన్నమాట. సో నెక్స్ట్ ఇది చీజీ అండ్ చాక్లెటీ అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, చాక్లెట్ చీజ్ శాండ్విచ్ అనమాట. అసలు పిల్లల ఫేవరెట్ డిష్ అయిపోతుంది. సో కొంచెం అప్పుడప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూడా అలా వాళ్ళకి ఏమైనా స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం బెస్ట్. ఎస్ అవును, బట్ ఈ చాక్లెట్ ప్లేస్లో మనము డార్క్ చాక్లెట్ యూస్ చేయడం ఇంకా మంచిది. ఓకే సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే స్టార్ట్ చేసేద్దాం. వెరీ సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఓకే, సో ఫస్ట్ మనము బటర్ పూసేద్దాం దీనికి, ఒక స్పూన్. సో అవుటర్ లేయర్ కి మనం బటర్ పూస్తున్నాం అన్నమాట. అవును. సో మనం ఇందులో మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేసాము. ఓకే, రెండు దానికి కూడా అయిపోయింది. సో తర్వాత చాక్లెట్ని తురమాలి ఇప్పుడు దీని మీద. అలాగే చీజ్ కూడా. సో వెరీ సింపుల్ టెక్నిక్. అండ్ పిల్లలకి ఎప్పుడైనా స్కూల్కి ఫుల్ టైం స్కూల్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్కి కావాలంటే తీసుకెళ్ళచ్చు, బ్రంచ్లో కానీ అలాగా. అవును. ఓకే, సో ఇంకో బ్రెడ్తో కవర్ చేసేసి దీన్ని మనం ఇంకా గ్రిల్ చేసేద్దాం. ఓకే, ఓకే పల్లవి. సో పర్ఫెక్ట్ గా మన చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింటది. చూద్దాం ఒకసారి. చూసేద్దాం. వావ్, ఓకే. సో కట్ చేసుకుందామా? కట్ చేసుకుందాం. సో దీని మీద మనం చాక్లెట్ సిరప్ కూడా వేసేద్దాం. ఓకే, ఓకే లాస్య, చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చాక్లెట్ చీజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: డార్క్ చాక్లెట్ 200 గ్రాములు, చీజ్ 100 గ్రాములు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైస్లు 4, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ సిరప్ కొద్దిగా. చాక్లెట్ చీజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై చాక్లెట్ తురుము, చీజ్ తురుము వేసి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఈ బ్రెడ్ స్లైస్లను టోస్టర్ లో ఉంచి టోస్ట్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి చాక్లెట్ సిరప్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ చాక్లెట్ చీజ్ శాండ్విచ్ రెడీ.